శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. సద్గురు భరద్వాజ్ మహారాజ్ की జై. మనం శ్రీ సాయి సన్నిధిలో మాస్టర్ గారు నానాచంద్ర గురించి తెలుపుతూ బాబా చంద్రకర్ ఏమైనా విషయం చెప్తూ ఉన్నారనమాట. కేవలం అంటే ప్రకృతి విరుద్ధమైన వాటిని కోరి అటువంటివి నెరవేర్చలేదని బాబా మీద అడగటం, ఇలా చేయటం, అలా చేసి మనతాయిని బిడ్డని ప్రసవ వేద నుంచి రక్షిస్తూ బిడ్డని బ్రతికించిన బాబా మళ్ళీ కొద్ది కాలం తర్వాత ఆమె భర్త బిడ్డ చనిపోతే రక్షించలేదని బాబా మీద అలిగారట. అలిగి వెళ్ళకపోతే కొంతకాలానికి ఎట్లాగో మరి పెట్టిన తర్వాత బాబా మాట్లాడలేదట. బాబాతో ఇతను మాట్లాడలేదట. ఎందుకని అడిగినప్పుడు ఇక బాబా చెప్పారు, నువ్వు వీటి కోసమే వచ్చేట్లయితే ఇక్కడికి రానక్కర్లేదు అని చెప్పారు బాబా. అంటే ఏంటి, ఎవరిని ఎన్ని జన్మల సంబంధమో ఎన్ని దశాబ్దాలుగా రుణానుబంధం ఉందని పిలిపించి మరీ వచ్చే వరకు ఊరుకోకుండా చేశారో అటువంటి సాయినాథుడు చంద్రపుర విషయంలో మనకి అందరినీ హెచ్చరిస్తూనే ఉన్నారు. మీరు వీటి కోసమే నా దగ్గరికి వచ్చేట్లయితే మీరు ఇక్కడ రానవసరం లేదు అని చెప్తున్నారు. అంటే నా బిడ్డను రక్షించు, ఇవన్నీ కూడా లాభ నష్టాలు లేకపోతే చావు పుట్టుకలు ఇవన్నీ దైవాధీనాలు. ఇవన్నీ వాళ్ళకి ఉన్న కర్మఫలానుసారంగా జరుగుతాయి. మనం గురువుని ఆశ్రయించింది దేనికి? మనం ఈ దుఃఖంలో నుంచి, ఈ వలయంలో నుంచి బయటపడటం కోసం. కానీ మనం ఏం చేస్తూ ఉన్నాం? ఆయన ధర్మాన్ని ఉల్లంఘించమని అడుగుతున్నాం. ఎందుకని? మమకారంతో. మరి వేరే వాళ్ళ కోసం ప్రార్థిస్తే అడుగుతున్నామా? బాబా మా వీధి చివరిలో ఎవరో విడిపోయారు, మీరు వాళ్ళని రక్షించడం అడుగుతున్నామా? మన వరకు సంబంధించింది అయితే మాత్రమే మనం అడుగుతూ ఉన్నాం. బాబా వాడు పిచ్చివాడు, వాడిని తీసుకెళ్లి జైల్లో వేశారు అడగలిగేంత మనకుందా? కానీ మనం ఏం చేస్తున్నాం? మనకి సంబంధించి మన ఇమ్మీడియట్ అయితేనే మనం అడుగుతున్నాం, అంతే తప్పించి ఎవరిని అడగట్లా. అందుకని బాబా అన్నారు, దీనికోసం అయితే నువ్వు రావాల్సిన అవసరమే లేదు అన్నారు. మనకి బాబా ఈ చంద్రకర్ అధ్యాయంలో మనకి ఎన్నో విషయాలు చెప్తున్నారు. ఎవరైనా అడిగినప్పుడు అహంకారం అధికారం లేకుండానే దానం చేయాలని చెప్పేవారు బాబా. ఇచ్చేటప్పుడు నాకు దానం చేయడం అలవాటండి అని గొప్పగా చెప్పుకునేవాళ్ళు ఉంటారు. నేను అక్కడ దానం చేస్తే కానీ భోజనం చేయనంటాడు. మరి చాలా చెప్పుకునేవి కాదు. కానీ వాడు చేస్తున్నాడని గుర్తించట్లేదు కదా ఎవరు. అందుకని దానం చేసేటప్పుడు అహంకారము అధికారము లేకుండా చేయాలట. అందుకే బాబా హెచ్చరించి మరీ పంపించారు. కానీ బాబా పెట్టే పరీక్షలో నెగటివ్ అంటే తేలిక. ఎంతటి కాన్షియస్గా ఉండాలి మనం. ఆయన ఇరోపనడం వస్తాడు. అందుకని తన ఇంటికి వచ్చిన బిచ్చగత్తె నాకు ఆవిడికి 2 సేర్లు పాపం బియ్యం ఇచ్చినా చూడండి, ఎవరన్నా మామూలుగా కొంచెం ఇస్తే వెళ్ళిపోతారు. 2 సేర్లు ఇచ్చినా వెళ్ళలేదు. నాకు 4 సేర్లు కావాలని కూర్చుందట. 4 సేర్లు ఇస్తే కానీ వెళ్ళనని. ఎంత చెప్పినా వెళ్ళకపోయేసరికి ఇతను కోపగించుకొని ఇచ్చింది తీసుకొని వెళ్తుందా లేకపోతే పనివాడితోటి నెట్టించమంటావా అని అడిగారట. అడిగేసి జవాన్ చేతి నెట్టించమంటారా అనేసరికి అని బెదిరించాడు. ఆమె వెళ్ళిపోయింది. మళ్ళీ బాబా దగ్గరికి వెళ్తే మాట్లాడట్లా. ఎందుకు మాట్లాడలేదంటే ఏమంటున్నారు? నేను చెప్పిన దాన్ని గుర్తుపెట్టుకుని వాడితో నాకేం పని అంటున్నారు. మరి చంద్రకర్కి చెప్తున్నంటే మనందరికీ చెప్పినట్లే కదా. నేను చెప్పిన దాన్ని గుర్తుపెట్టుకోకపోతే నాతో ఏం పని? నీ దృష్టి నా మీద పెట్టినప్పుడే నా దృష్టి నీ మీద పెడతానన్నారు. లేకపోతే నేను నీ కర్మకు పిలుస్తానంటున్నారు. ఆయన మనల్ని శిక్షించరు, మన కర్మకు పిలుస్తానంటున్నారు. మంచి కర్మ చేసుకుంటే మంచిదే పొందుతాం, లేకపోతే దానికి అనుగుణంగానే పొందుతాం. అంతే తప్పించి నేను బాబా మాట వినలేదండి, బాబా నన్ను శిక్షించరు, వదిలేస్తారు. నీ కర్మకు నన్ను విడిస్తారు, ఎలా తీసుకెళ్తే అలా వెళ్తాం. లేదు, నేను చెప్పినట్టు విన్నావు, గమ్యం చేరుతాం. అది తేడా. అందుకని అంటున్నారు, మనం కోరిని భగవంతుడు తీరుస్తున్నాడు కదా అని అంతు లేకుండా ప్రకృతి ధర్మాలకు విరుద్ధమైనవి కోరుతూ ఉంటాం. కానీ అవి ఆయన నెరవేర్చలేదని అడగటం కానీ మనకి తగదు. అసలు మాస్టర్ అన్నారు, జీవితంలో ఇంతవరకు ఆయన ప్రసాదించిన వాటికి చాలినంత కృతజ్ఞతగా ఉండలేని మనకి అసలే తగదు. మనం బాగా కొంచెం కష్ట పరిస్థితిలో ఉన్న వాళ్ళను దీనంగా బాధపడే వాళ్ళని చూసామనుకోండి, వాళ్ళతో పోల్చినప్పుడు మనకేమనిపిస్తుంది, మనల్ని ఎంత హాయిగా ఉంచాడు ఆయన. అది గుర్తించకుండా మనం ఏమనుకుంటున్నాం?
ఇచ్చిన వాటికి తృప్తి చెంది ఆయన పట్ల కృతజ్ఞత లేకుండా మనం ఇంకా ఇంకా నువ్వు నాకు అది ఇవ్వలేదు, నాకు అది చేయలేదు, మిగిలిన వాళ్ళందరికీ అది ఇచ్చావు శ్యామ అడిగినట్టుగా. నువ్వు అందరినీ ధనవంతులు చేసావు, నాకు మాత్రం ఏమి ఇవ్వలేదు అన్నట్టు. మరి నీకు ఇవ్వవలసింది వేరే చెప్తూ ఉన్నాడు ఆయన. అంటే మన ఆలోచన కూడా అట్లానే ఉంటుందన్నమాట. అందుకని ఇచ్చిన వాటికి చాలినంతగా కృతజ్ఞత చెప్పుకోలేని మనకి అసలే తగ్గదు అంటున్నారు. పైగా దాత ఇవ్వలేదని అడిగే హక్కు మన వంటి బిచ్చగాళ్ళకి ఏముంటుంది? అందుకని బాబా అంటున్నారా, నీకు ఆ బిడ్డ అల్లుళ్ళే ప్రధానమైతే అటువంటి వాటి కోసం మాత్రమే వచ్చేట్లయితే మీరు నా వద్దకు రానక్కర్లేదు. బాబా ఖండితంగా చెప్పారు, మీరు రావక్కర్లేదు అన్నారు. నువ్వే దగ్గరికి వచ్చి అడిగితే ఏం మాట్లాడతాను నువ్వు? అసలు నువ్వు రావక్కర్లేదా అన్నారు. కేవలం నీకు బిడ్డ అల్లుడే ముఖ్యమయ్యి నువ్వు వాటి కోసమే రావాలి, వాళ్ళని రక్షించు, వీళ్ళని కాపాడు, లేకపోతే వీళ్ళకి చూడు, వాళ్ళకి చూడు, దానికోసమే వచ్చేట్లయితే నువ్వు అసలు రానక్కర్లేదు అన్నారు. జనన మరణాలు పూర్వకర్మను అనుసరించి జరుగుతాయి, వాటిని భగవంతుడు కూడా మార్చడు. చూడండి, బాబాని వదిలేసామండి, నేను చెప్పింది చేయలేదు, మరి మీరు ఎవరన్నా మారుస్తున్నారా? మీకు ఇంకొకళ్ళు చేయగలరా? మనం చెప్పుకున్నామే, ఇంట్లో బాబా పట్టుకుంది, వేరే వాళ్ళు ఇంకా దేవుడి పటాలు ఉన్నాయి, దొంగలు వచ్చి పడ్డారు, దొంగలు వచ్చి పెడితే బాబా ఏం చేయలేదంటే బాబాని తీస్తున్నాం, మరి వేరే వాళ్ళు ఆపలేదుగా. అందుకని సూర్యుడు వేరొక దిక్కును ఉదయించమని ఆయన ఎన్నైనా సాధిస్తాడా అంటే ధర్మాన్ని ఉల్లంఘిస్తాడా? సృష్టి మొత్తం తారుమారు కాదు. అని చెప్తున్నారు. అందుకని మనకి ఎంతో ముఖ్యమైన విషయాలు అనమాట. చేసి ఒప్పుకున్న పని క్షుణ్ణంగా చేయటం. ఆయన కేవలం సాధువు డబ్బులు అడుగుతాడు, అతనికి ఇవ్వలేని స్థితిలో ఉన్నానని చెప్పి ఆయన దైవ దర్శనం కూడా చేసుకోకుండా ముళ్ళబాటను చెడి వచ్చాడు అక్కడ. అందుకని బాబా హెచ్చరిస్తూ ఉన్నారు, నువ్వు ఎందుకు అలా రావాల్సిన అవసరం ఏముంది? ఆయనకి వెళ్ళి చెప్తే ఆయన నేను పట్టుకొని కొడతాడా, తింటాడా అన్న. బల్వంత్ నాచ్నే, శాంతారాం బల్వంత్ నాచ్నే తాలూకా ఆఫీస్లో గుమస్తాగా పనిచేస్తూ ఉండేవాడు. అతను బాబా గురించి మొదట 1909లో విన్నాడు. అంటే బాబా 9 సంవత్సరాలు, ఇంకా చివరి 9 సంవత్సరాలు ఉన్నప్పుడు విన్నారు. అతని అన్నగారిని బొంబాయిలోని ఒక ఆసుపత్రిలో కంఠవ్రణానికి అంటే ఆయనకి వచ్చిన ఈ కంఠానికి వచ్చిన ఈ పుండుకి శస్త్రచికిత్స కోసం చేర్పించారు. సరిగ్గా అదే రోజున వారింటికి ఒక సన్యాసి వచ్చి భిక్ష కోరారు. భోజనం వడ్డించాక బెండకాయ కూర కావాలని పదే పదే అడిగి వేయించుకొని రోగికి బొంబాయిలో భద్రంగా శస్త్రచికిత్స జరిగిందని చెప్పి వెళ్ళాడు. చూడండి ఎంత గమ్మత్తు. అక్కడ బొంబాయిలో జరుగుతూ ఉంటే వీరింటికి ఒక సాధువు వచ్చి, ఒక సన్యాసి వచ్చి భిక్ష కోరాడట. భోజనం వడ్డించిన తర్వాత నాకు బెండకాయ కూర కావాలన్నాడు. ఆవిడేమో పాపం బెండకాయ కూర అది ఆల్రెడీ ఇంట్లో వాళ్ళు తిన్నది, తినగా మిగిలింది కనుక ఎంగిలింది అతిథికి పనికిరాదని తెలిసి ఆవిడ వేరే కూర వేస్తే కాదు నాకు అదే కావాలని అడిగి మరీ వేయించుకున్నాడట. వేయించుకున్న తర్వాత మళ్ళీ ఏం చెప్తున్నారు, రోగికి బొంబాయిలో భద్రంగా శస్త్రచికిత్స జరిగిన ఆపరేషన్ అంతా జరిగింది అని చెప్పి వెళ్ళిపోయాడట. అప్పుడు వారింటికి వచ్చిన హన్స్ అనే మిత్రుడు సాయిబాబా దయ వల్ల శస్త్రచికిత్స బాగానే జరిగి ఉంటుంది అన్నాడు. సాయి గురించి బల్వంత్ నాచ్నే వినడం అదే ప్రథమం. మనం ఏమంటాం, మామూలుగా అయితే ఏదో దేవుడి దయ వల్ల బాగా జరిగిందంటే అంటాం. అదే బాబా భక్తులు లేదా గురు భక్తులు అయితే వాళ్ళ గురువు పేరు తీసుకుంటారు. అట్లా ఫన్సే ఏం చేశాడు, అక్కడికి వచ్చి సాయిబాబా దయ వల్ల అది బాగా జరిగింది అన్నాడు. అది అసలు ఆయన మొదటిసారిగా ఈ బల్వంత్ నాచ్నే సాయిబాబా పేరు వినడం. సాయిబాబా దయ వల్ల బాగా జరిగిందని ఫన్సే అన్నప్పుడు ఇతను మొదటిసారిగా సాయిబాబా అన్న పేరుని విన్నాడు అనమాట. సాయంత్రం అయ్యేసరికి అతని అన్నకు శస్త్రచికిత్స బాగా జరిగిందని, తర్వాత ఒక సాధువు వచ్చి అతని కంఠం నిమిరి అది బాగవుతుందని చెప్పి వెళ్ళాడని బొంబాయి నుండి కబురొచ్చింది. కొంతకాలం తర్వాత నాచ్నే తండ్రి ఒకరోజు దాసగడు చేసిన కీర్తనలో సాయిబాబు సాక్షాత్తు దత్తాత్రేయుని అవతారమని విన్నాడు. చూడండి, ఈయన వరకు ఈయన బాబాని కీర్తించడంలోనేమో ఆయన రాముడు, కృష్ణుడు, లేకపోతే సాక్షాత్తు దత్తాత్రేయుడు అన్నాడు. పాలతీర్థం ఇస్తే తీసుకోవడానికి మాత్రం వెనకాడాడు. గంగాయముల నుంచి ఏకంగా పాదాలు ఇచ్చిపోయి, పాదాల మీద పోసినవి కాదు, ఆయన పాదాల నుంచి ఉద్భవించిన వాటిని ఇచ్చినా గాని.
కాతే ఇతను చేసిన ఈ కీర్తనల వల్ల, వీటి వల్ల ఎంతో మందికి బాబా గురించి తెలియజేసి, బాబా దర్శనానికి రావడానికి తను నిమిత్త మాత్రుడయ్యాడు బాబా దీనిలో. కనుక ఇట్లా మొదటిసారిగా దానిలో విని ఆయన సాక్షాత్తు దత్తాత్రేయుడి అవతారమని విన్నాడు. అతడు సాయిబటలు తీసుకొచ్చి నాటి నుండి దానిని కూడా పూజించసాగాడు. బల్వంత్ నాజ్నే మొదటిసారిగా 1912లో షిరిడీ వెళ్ళాడు. అంతకుముందే అతడు ప్రభుత్వ ఆదాయ శాఖలో స్థిరమైన ఉద్యోగానికి అవసరమైన పరీక్ష వ్రాసాడు. దహన్లో పనిచేస్తున్న అతడు బొంబాయి నగరానికి ఉద్యోగంలో బదిలీ కావాలని కూడా ఆశిస్తూ ఉన్నాడు. అతను దహను గ్రామంలో పనిచేస్తూ ఉన్నాడు. కానీ బొంబాయికి ట్రాన్స్ఫర్ అయితే బాగుంటుందని చెప్పి కోరుకుంటూ ఉన్నాడు. కానీ అది ఎంతో కష్టమైన పని, అంటే అతనికి ట్రాన్స్ఫర్ రావడం. ఈ 2 కోరికలు దృష్టిలో పెట్టుకుని అతడు మరి ఇతని మిత్రులతో కలిసి షిరిడీ బయలుదేరి వెళ్ళాడు. వారు కోపర్గంజ్ చేరాక అతడి స్టేషన్ మాస్టరు వీళ్ళు షిరిడీ వెళ్తున్నారని విని బాబాను తీవ్రంగా విమర్శించాడు. వీళ్ళు మొదటిసారిగా షిరిడీ వెళ్తున్నారు, ఆ స్టేషన్ మాస్టర్ ఏమో ఆయన ఉట్టి పిచ్చివాడు, మీరందరూ ఎందుకు వెళ్తున్నారో తెలీదు, ఆయన బాగా డబ్బులు గుంచుతాడు, లేకపోతే ఏదేదో అట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడేవారు కదా, అట్లా మాట్లాడారు, తీవ్రంగా విమర్శించాడు. బాబా కేవలం క్షుద్రశక్తులు గల మంత్రగాడని, అమాయక ప్రజలను తన క్షుద్రశక్తులతో లోపరుచుకుంటున్నాడని, ఆయన అంతగా గౌరవించడం వ్యర్థమని విమర్శించాడు. అదంతా వినేసరికి బల్వంత్ నాజ్నేకు బాబా పట్ల ఎన్నో సంశయాలు కలిగాయి. ఎందుకని ఇతని దొరికి దర్శించలేదు, మొదటిసారి వెళ్తూ ఉన్నాడు. పైగా ఈ స్టేషన్ మాస్టర్ కోపర్గాంలో ఇన్ని రకాలుగా చెప్పాడు, అంటే క్షుద్రశక్తులు కలిగిన వాడు, మంత్రగాడు, పైగా అమాయక ప్రజలను తన క్షుద్రశక్తులతో లోపరుచుకున్నాడు. ఎందుకని అక్కడికి వచ్చి కొంతమంది భక్తులు విడిచి వెళ్ళలేకపోయిన పరిస్థితి మనం చూసాం. బాలాబాటి వీళ్ళందరూ అక్కడికి వచ్చి మొదట బాబాని నిందించిన వాళ్ళే. బాబా దగ్గరికి వచ్చి ఎలాంటి స్థితిలో ఉన్నారు, ఆయన సన్నిధిని వదిలి వెళ్ళలేను, ఉద్యోగాలు లేవు, డబ్బులో నాకేం అక్కర్లేదు. వాళ్ళందరూ ఏమనుకున్నారు, బాబా ఈయన్ని లోపరుచుకున్నారు, ఏదో మంత్రం వేశారు, అందుకని వీళ్ళు ఇట్లా మారిపోయారు అనుకుంటున్నారు. అందుకని ప్రచారం ఎట్లా చేస్తూ ఉన్నారు, ఆయన ఇలాంటి మంత్రగాడని, వచ్చిన వాళ్ళని తన మంత్రాలతో లోపరుచుకుంటాడని, లేకపోతే మీరంతా ఇంత చదువుకున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అలాంటి మోసగాళ్ళ దగ్గరికి ఎలా వెళ్తూ ఉన్నారు అని అడిగేవారట. అందుకని బాబా కేవలం క్షుద్రశక్తులు గల మంత్రగాడని, అమాయక ప్రజలను తన క్షుద్రశక్తులతో లోపరుచుకుంటున్నాడని, ఆయన అంతగా గౌరవించడం వ్యర్థమని విమర్శించాడు. అంతా వినేసరికి బల్వంత్ నాజ్నేకు బాబా పట్ల ఎన్నో సంశయాలు కలిగాయి. అయినా ఎలాగో ఆ బృందం షిరిడీ చేరింది. సరిగ్గా అదే సమయానికి లెండే నుండి బాబా మసీదుకి వస్తూ దారిలోనే వారికి ఎదురయ్యారు. లెండే నుంచి మసీద్కి వస్తున్నారు బాబా, వీడికి దారిలో ఎదురయ్యారట. బాబా తిన్నగా బల్వంత్ నాజ్నేకే చూసి, ఏంటి మమ్మల్దారు వద్ద సెలవు కోరకుండానే వచ్చావా, ఇంకెన్నడూ ఇలా చేయకు అన్నారు. చూడండి ఆయన సర్వజ్ఞత ఎలా ఉంటుంది అంటే, ఇతని వైపు తిరిగి వెంటనే బాబా కరెక్ట్గా నా బల్వంత్ నాజ్నే వైపు చూసి అంటున్నారట, ఏంటి మమ్మల్దారు వద్ద సెలవు కోరకుండానే వచ్చావా, ఇంకెన్నడూ ఇలా చేయకు అన్నారు. అంతటితో బాబా సర్వజ్ఞులని అతనికి అర్థమైంది. బయట వాళ్ళు ఎన్ని చెప్పినా కానీ, అందుకే అనుభవం మనకి ముఖ్యం. వాళ్ళు అట్లాంటి వీడు ఎట్లాంటి అన్నది వేరు, మనతో అనుభవం అయితే కానీ అట్లాంటిదని తెలుస్తుంది. బాబాది కూడా అట్లానే చెప్పారు, ఆయనకి మంత్రగాడు, జనాలు లోపరుచుకుంటాడు, డబ్బులు తీసుకుంటాడు, అది ఇదని. ఇక్కడ రాగానే డైరెక్ట్గా అతని దగ్గరికి వచ్చి బాబా ఏమన్నారు, ఏంటి ఆయన దగ్గరికి చెప్పకుండా పెట్టకుండా సెలవు తీసుకోకుండా వచ్చావా, ఇంకెన్నడూ ఇలా చేయకు అన్నారు. అయిపోయింది. అంతటితో బాబా సర్వజ్ఞుడిని అతనికి అర్థమైంది. కోపర్గావ్ స్టేషన్ మాస్టర్ చేసిన విమర్శలన్నీ పటాపంచలైపోయాయి. అప్పుడు నాజ్నే సాయి సన్నిధిలో 3 రోజులు ఉన్నాడు. మొదటిసారి వచ్చినప్పుడు 3 రోజులు ఉన్నాడు. ఆ కొద్ది కాలంలోనే భక్తులపై బాబాకు గల ప్రేమ, మహత్తరమైన ఆయన దివ్యశక్తులను నిరూపించే సన్నివేశాలు ఎన్నో చూశాక సాయి దత్తావతారం అన్న విశ్వాసం అతనికి కలిగింది. ఆ 3 రోజుల్లోనే అక్కడ జరిగే లీలలని చూశాడు, బాబాకి భక్తులపై ఉండే ప్రేమ చూశాడు. తర్వాత ఆయన మహత్తరమైనటువంటి ఆయన దివ్యశక్తులు ఇవన్నీ చూసిన తర్వాత ఆయన సాక్షాత్తు దత్తావతారమైన విశ్వాసం అతనికి కలిగింది. ఒకరోజు బాబా అతని చేతిలోని ఊది తీసుకొని స్వయంగా అతని నొసట పెట్టారు. చూడు, అసలు స్వయంగా బాబాని అతని చేతిలోని ఊదిని తీసుకొని అతనికి నొసటను పెట్టారట. ఆయన అనుగ్రహానికి చిహ్నం అనమాట అది. అది వారి ప్రత్యేకమైన అనుగ్రహానికి చిహ్నం. ఇట్లా వారే కొంతమంది ఏం చేస్తారు, ఊది ఇట్లా వేసేవారు. ఆయనే ఊది తీసుకొని అతని చేతిలో ఉన్న ఊదిని తీసుకొని బాబా బల్వంత్ నాజ్నేకి అట్లా నుదిటిన అలా పెట్టేసరికి
మాస్టర్ గారు అంటున్నారు, అది ప్రత్యేకమైనటువంటి అనుగ్రహానికి చిహ్నం. తర్వాత ఒక ఏకాదశి నాడు మధ్యాహ్న హారతికి ముందు సాయి ఇతనిని వాడాకు వెళ్ళి భోజనం చేయమన్నారు. తన సాటివారు ఏకాదశి నాడు ఉపవసిస్తుంటే తాను భోజనం చేయడం బాగుండదని తలచి హారతయ్యాక భోజనం చేస్తా అన్నాడు. కానీ సాయి అంగీకరించక అతను భోజనం చేసి వచ్చే వరకు హారతి ఆపించారు. తర్వాత ఒక భక్తురాలు సమర్పించిన తాంబూలం కూడా బాబా అతనికిచ్చి తినిపించారు. హారతి అయ్యాక బాబా అతని వద్ద 4 రూపాయలు, అతని మిత్రుడు వైద్యుని వద్ద 16 రూపాయలు తీసుకున్నారు. కానీ మిత్రుడు దాటైన మాత్రం దక్షిణ కోరలేదు. అంటే ఇతని మిత్రులు తీసుకొని వచ్చాడు కదా, 2 కోరికలు. తర్వాత ఇద్దరు మిత్రులు తీసుకొని బాబా దగ్గరికి వచ్చాడు. ఆ వచ్చిన వాళ్ళలో బాబా ఇతని వద్ద ఏమో 4 రూపాయలు, ఇంకో మిత్రుడు వైద్య అతని పేరు, అతని వద్ద ఒక 16 రూపాయలు తీసుకున్నాడు. కానీ ఇంకో మిత్రుడు దాటైన మాత్రం దక్షిణ కోరలేదు. కారణం అతనికి దక్షిణ ఇవ్వడం ఇష్టం లేదు. అటుపై వివరం ఆశయ వ్రాశాడు. దాటే తనతో కూడా తెచ్చుకున్న బత్తాయి పండ్లలో కొన్నిటిని వాడాలో ఉంచుకొని కొన్ని మాత్రమే బాబాకు సమర్పించాడు. వాటిని అందరికీ పంచేశాక ఒక మార్వాడి అమ్మాయి తనకు బత్తాయిలు కావాలని బాబాని అడిగింది. ఆయన దాటైన మిగిలిన పండ్లు కూడా తీసుకురమ్మన్నారు. ఆయన ఏం చేశాడు, మొత్తం తెస్తే బాబా అడుగుతారో పనిచేస్తారో ఇవ్వాల్సి వస్తుందని దాచిపెట్టి కొన్ని తీసుకొచ్చాడు. సరే పనిచేసిన తర్వాత మళ్ళీ ఒక అమ్మాయి వచ్చి అడిగితే బాబా అతన్ని తీసుకురమ్మన్నారట. అతడు వాటిని ఏకాదశిలో అల్పాహారంగా తినేందుకు తెచ్చుకున్నానని చెప్పి ఇవ్వలేదు. చూడండి, బాబా అడిగారు, అమ్మాయికి అడిగిందని అడిగితే ఇతను అన్నాడు, బాబా అది ఏకాదశి రోజు అల్పాహారంగా తినడానికి ఉంచుకున్నది కాబట్టి నేను ఇవ్వను అన్నాడు. అది తెచ్చుకున్నానని చెప్పి ఇవ్వలేదు. బాబా ఇంకా అడగను లేదు. 2వ రోజు కాకా దీక్షిత్, జోబ్, ధపోల్కర్ మొదలగు వారికి నన్ను చూపి బాబా అన్నాడు, నేను ఒక రోజు ఇతని ఇంటికి వెళ్ళాను. అంటే బాబా ఎలా చెప్పారో మనం చెప్పుకున్నాం. ఏది జరిగినా తన పరంగానే చెప్పేవారు. ఇప్పుడు అక్కడ వెళ్ళింది ఎవరు, వేరే సన్యాసి వెళ్ళారా బాబానే వెళ్ళారా అనేది మనకు అనవసరం. కానీ బాబా ఎప్పుడు చెప్పినా ఆయన అన్ని జీవుల్లో ఉన్నారు కనుక ఏ పరంగా చెప్పినా కానీ అది తనకే జరిగినట్లుగా చెప్పేవారు. అందుకని బాబా బలవంత్ నాచి అని చెప్తూ వాళ్ళు మిగిలిన వాళ్ళతో చెప్తూ ఉన్నారట. జోగు, దప్పులకర్, కాకా దీక్షిత్ వాళ్ళతో చెప్తున్నారట బాబా, నేను ఒకరోజు ఇతని ఇంటికి భిక్షకు వెళ్ళాను. కానీ వీళ్ళు నేను అడిగితే కానీ నాకు బెండకాయ కూర వేయలేదు అన్నారు. అంటే అది ఎవరికి జరిగింది, వేరే సన్యాసి ఒక ఆయన వెళ్ళారు భిక్ష అడిగినప్పుడు ఆయన జరిగింది. కానీ ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు, దీక్షిత్కి వీళ్ళకి నేను వీళ్ళకి భిక్షకు వెళ్తే వీళ్ళని అడిగితే కానీ బెండకాయ కూర వేయలేదు అన్నారు. వెంటనే 3 సంవత్సరాల క్రితం అనగా 1909లో జరిగిన సంఘటన జ్ఞాపకం వచ్చి నేను ఎంతో ఆశ్చర్యపోయాను. ఎవరు, నాశనే. కారణం, మా ఇంటికి వచ్చిన సాధువుకు బాబాకు పోలికే లేదు. మా ఇంటికి వచ్చిన సాధువుకి బాబాకి పోలికే లేదు. అప్పుడు నేను నా పరీక్ష ఫలితం గురించి అడిగితే బాబా అల్లా మాలిక్ హై, అల్లా అచ్చే కరేగా అని నా తలపై చేయి ఉంచి ఆశీర్వదించారు. ఇతను పరీక్ష రాసి వచ్చాడు కదా ఉద్యోగంలో పైకి వెళ్ళాలని. అందుకని బాబాని అడిగాడట, బాబా నా పరీక్ష గురించి ఏంటి సంగతి అంటే 2 కోరికలతో వచ్చాడు కదా, అదొకటి ట్రాన్స్ఫర్ ఒకటి. వస్తే బాబా అన్నారు, అల్లా మాలిక్ హై, అల్లా అచ్చా కరేగా అన్నారు. షిరిడి చేరిన 3వ రోజున మేము మసీదుకి వెళ్ళేసరికి అక్కడ బాబా పట్టరాని కోపావేశంతో చిందులు తొక్కుతూ ఉన్నారు. ఆయన కళ్ళు చింత నిప్పుల్లా ఉన్నాయి. ఒకసారి బాబాలో ఎంతో కోపం ప్రకటమవుతూ ఉండేది. ఆ బాబా కళ్ళు ఎలా ఉన్నాయంటే చింత నిప్పుల్లాగా. మామూలుగా బాబా కళ్ళ గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటారో మనకి లీలావతులు చెప్తారు మాస్టర్ గారు. అందరినీ కూడా ఆ కళ్ళు ఆకర్షించేవట. అది చూస్తూ ఉంటే మళ్ళీ మనల్ని లోపలికి స్కాన్ చేసినట్టుగా వెళ్ళిపోయాయట. ఆయన దృష్టి అట్లా ఉంటుంది. అట్లాంటిది చింత నిప్పుల్లాగా వెలిగిపోతూ ఎర్రగా ఉన్నాయట. అందరూ భయపడి పారిపోయి 15 నిమిషాల వరకు మసీదులో అడుగుపెట్టడానికి కూడా సాహసించలేదు. అది చూచాక బాబా పిచ్చివారేమోనన్న సందేహం నాకు కూడా కలిగింది. చివరికి ఎలాగో ఆయన శాంతించాక మేము ముగ్గురు వెళ్ళి ఆయన వద్ద సెలవు కోరాము. అంటే సెలవులను తెలిసినా కానీ మళ్ళీ జారిపోవడానికి ఎంత అవకాశం ఉంది అంటే వాళ్ళు కూడా బయట కూడా చెప్తున్నారు కదా, అది కూడా నిజమై ఉండొచ్చేమో అని. అందులో బాబా ఇట్లా కోపడి ఇట్లా అరిచేసరికి ఎవరు లోపలికి రావడానికి కూడా ధైర్యం చేయలేదట. అలాంటప్పుడు ఇతను కూడా ఏంటి అని అనుమానం కలిగింది, ఈ నిజంగా పిచ్చివాడేమో అన్నట్లుగా. చివరికి ఎలాగో ఆయన శాంతించాక మేము ముగ్గురు వెళ్ళి ఆయన వద్ద సెలవు కోరాం. బాబా నాకు ఊది ఇస్తూ నీవు ఉద్యోగానికి బొంబాయి రావచ్చు కదా అన్నారు.
చూడండి, ఇద్దరి కోరిక ఏంటి? దహనం నుంచి బొంబాయికి రావాలి, ట్రాన్స్ఫర్ అవ్వాలని. ముందు అడిగినప్పుడు బాబాని కేవలం పరీక్ష గురించి అడిగాడు, రెండో కోరిక గురించి చెప్పలా. కానీ బాబా అంటున్నారు ఏమని? నువ్వు ఉద్యోగానికి బొంబాయి రావచ్చు కదా అంటున్నారు. అది భవిష్యవాణో వారి శాసనమో తెలియదు కానీ 6 సంవత్సరాల తర్వాత నాకు బొంబాయికి బదిలీ అయింది. చూడండి, మనకి ఎట్లయితే సాధ్యపడదు. బాబా నేను అడగగానే రేపో ఎల్లుండో అవ్వాలి కానీ 6 సంవత్సరాలకి ఇస్తారంటే అంతసేపు వేచి ఎక్కడ ఉండాలనిపిస్తుంది. అందుకని ఇక్కడ అంటున్నారు అది భవిష్యవాణో తెలియదు, ఆయన శాసనమో తెలియదు కానీ 6 సంవత్సరాల తర్వాత నాకు బొంబాయికి బదిలీ అయింది. నేను ఆఫీస్లో సెలవు తీసుకోకుండా ఊరు విడిచిపోయినట్లు నా పై అధికారి బీవీ దేవ్ గుర్తించాడు కానీ అతడు నాపై చర్య తీసుకోనక హెచ్చరిక చేసి విడిచిపెట్టాడు. అందుకన్నారు బాబా, మమ్మల్ని చెప్పకుండా వచ్చావేమి, ఇంకెప్పుడు అలా చేయకు అని. అంటే ఆ వచ్చిన 3 రోజులు జరిగినవన్నీ చెప్తూ ఉన్నారు. అటు తర్వాత నేను 1913 నుండి మళ్ళీ షిరిడి రాసాగాను. వచ్చింది 12లో కదా. మేము 1913లో షిరిడి బయలుదేరుతుంటే నా మిత్రుడు ఫన్సే నన్ను కలుసుకొని అతడు ఆఫీస్లో డబ్బు తినేశాడన్న అభియోగంపై తనకు జైలు శిక్ష విధించారని, ప్రస్తుతం తాను బెయిల్పై విడుదల చేశారని చెప్పారు. తాను కోర్టులో అప్పీల్ చేసుకోబోతున్నానని చెప్పి తన తరపున బాబా ఆశీస్సులు కోరమని నాతో చెప్పాడు. ఫన్సే దాని మీద డబ్బులు తినేశాడన్న, ఆఫీస్లో డబ్బు తిన్నాడన్న అభియోగం పైన అతనికి జైలు శిక్ష వేసి ప్రస్తుతానికి బెయిల్ మీద నేను బయటకు వచ్చాను, అది నేను కోర్టులో అప్పీల్ చేసుకోబోతున్నాను, దానికే బాబా ఆశీస్సులు కోరానని చెప్పమనంటే ఇతను మళ్ళీ షిరిడి వెళ్తూ ఉంటే, నేను షిరిడి చేరేసరికి చావడిలో కాకడి ఆరతి అంటే ఉదయహారతి జరుగుతూ ఉంది. అప్పుడు బాబా ఎంతో కోపంగా ఉన్నారు. అయినప్పటికీ నన్ను చూస్తే ఆయన వాడేమీ భయపడక్కర్లేదని చెప్పు, అప్పీల్ చేసుకోగానే అతన్ని విడుదల చేస్తారు అన్నారు. ఇంకా ఇతను చెప్పను కూడా చెప్పాల. చూడండి, బాబానేమో కోపంతో ఉన్నారు, కానీ ఇతను రాగానే ఇతని వైపు చూసి వాడిని అప్పీల్ చేసుకోమని చెప్పు, వాడిని విడుదల చేస్తారని చెప్తున్నారు. వాడేం భయపడక్కర్లేదని చెప్పు, అప్పీల్ చేసుకోగానే అతన్ని విడుదల చేస్తారన్నారు. నేను షిరిడి నుండి తిరిగి రాగానే బాబా చెప్పిన మాటలు పరిస్థితులు చెప్పాను, కానీ అప్పటికే అతను విడుదలయ్యానని చెప్పాడు. ఎప్పుడైతే బాబా అన్నారో అప్పటికే అయిపోయింది. బాబా అభయం ఇచ్చిన వెంటనే ఆ కార్యం నెరవేరింది. ఇతనికి ఉద్యోగం దహనం నుంచి బొంబాయి రావడానికి 100 సంవత్సరాలు పట్టింది. ఇక్కడ శిక్ష నుంచి మాత్రం వెంటనే విడుదల చేశారు. బాబా ఒకరోజు భక్తులందరి ఎదుట నాతో పిచ్చి వాళ్ళని నమ్మకూడదు అన్నారట. బలవంత నాశనతోటి బాబా ఏమన్నారు? పిచ్చి వాళ్ళని నమ్మకూడదు అన్నారు. అప్పుడు నాకేం అర్థం కాలేదు. నేను 1914లో దహనంలో కోశాధికారిగా పనిచేస్తున్న కాలంలో ఒకరోజు ఇంట్లో పూజ చేసుకుంటూ ఉన్నాను. అప్పుడు రామకృష్ణ బల్వంత్ ఫన్సే అనే ఒక పిచ్చివాడు మా వంటగది తలుపు దగ్గర నిల్చొని ఉన్నాడు. బాబా ఏమన్నారు? పిచ్చివాళ్ళని నమ్మకూడదు అన్నారు. పిచ్చివాళ్ళని నమ్మకూడదు అంటే బాధ్యతకి ఏం అర్థం కాలేదు. 1914లో దహనంలో కోశాధికారిగా పనిచేస్తూ ఉన్న కాలంలో ఒకరోజు ఇంట్లో పూజ చేసుకుంటూ ఉన్నాను. అప్పుడు రామకృష్ణ బల్వంత్ ఫన్సే అనే ఒక పిచ్చివాడు మా వంటగది తలుపు వద్ద నిల్చొని ఉన్నాడు. అతను ఎవరిని బాధించేవాడు కాదు కనుక నేను పట్టించుకోలేదు. కానీ నేను పూజ చేస్తుండగా మధ్యలో ఒక్కసారిగా నా మీదకి దూకి నా గొంతు పిసుకుతూ నీ రక్తం తాగుతాను అని కేకలు వేస్తూ ఉన్నాడు. చూడండి, బాబా ముందే చెప్పారు పిచ్చివాడని మనం నమ్మకూడదు. ఎందుకంటే నువ్వు ఎట్లా చేస్తారో తెలియదు. ఇక్కడ ఇతను ఏమి చేయట్లేదు కదా అని కూర్చొని పూజ చేసుకుంటూ ఉంటే ఆ వంట డబ్బు దగ్గర ఉన్నాడట. ఇప్పుడు ఏం ఇబ్బంది పెట్టలేదు కదా అని కామ్గా ఉంటే మరి అతనికి ఏం ఆలోచన వచ్చిందో ఒక్కసారిగా వచ్చి మీద పడి గొంతు పట్టుకొని వెనక నుంచి ఈ రక్తం తాగుతానని కేకలేస్తున్నాడట. నేను వెంటనే ఉద్ధరణి అతని నోట్లో అడ్డంగా పెట్టి మరో చేత్తో అతను పట్టు విడిపించుకో చూశాను. మరి రక్షించుకోవాలి కదా, గొంతు పట్టుకుంటే ఈ రక్తం తాగుతున్న మీద పడేసరికి ఆ పూజ చేస్తున్నాడు కదా, పూజ దగ్గర ఉన్న ఉద్ధరణి దాన్ని తీసుకొని అతని నోట్లో అడ్డంగా పెట్టాడట. అంటే ఏంటి? అది అడ్డంగా పెట్టి మరో చేత్తో అతని పట్టును విడిపించుకో తరిచాను. అతను నా వేళ్ళు కొరికేస్తున్నాడు. చూడండి, అతను నా వేళ్ళు కొరికేస్తున్నాడు. మా అన్న నాకు సహాయపడ వచ్చేసరికి నేను చచ్చినంత పని స్పృహ కోల్పోయాను. అంటే అతను అంతగా గట్టిగా గొంతు పట్టుకున్నాడు. గట్టిగా గొంతు పట్టుకుని నొక్కేసరికి ఇతను తప్పించుకోవాలని చూశాడు, కానీ అందులోకి వీళ్ళొచ్చి సహాయం చేయడానికి వచ్చాడట. అప్పటికి ఇతను స్పృహ కూడా కోల్పోయాడట. తర్వాత వైద్య సహాయంతో నేను కోలుకున్నాను. తర్వాత నేను షిరిడి వెళ్ళినప్పుడు బాబా నా కేసు చూసి చూపుతూ అన్నా జనీకర్తో, అన్నా నేను ఒక్క క్షణం ఆలస్యం చేసి ఇది చచ్చేవాడే. ఆ పిచ్చివాడు ఇతను గొంతు పట్టుకున్నాడు,
నేను ఎలాగో ఇతన్ని విడిపించాను, ఏం చేస్తాం, నా బిడ్డల్ని నేను రక్షించుకోకుంటే మీరు రక్షిస్తారా అన్నాడు. పచ్చోడు ఇందాక చెప్పారు కదా, భక్తుల పైన ప్రేమ ఎలా ఉంటుంది అని. కానీ గమ్మత్తు ఏమనిపిస్తుంది, ఏం బాబా మరీ చివరిదాకా రోదవి పడిపోయి కొంత వాళ్ళు చేసేవారు కాబట్టి ముందే రక్షించవచ్చు కదా అనిపిస్తుంది. అంటే సూక్ష్మంగా ఉండే ఆయన రక్షణ గురించి మనకి తెలుసుకొని దాన్ని గుర్తించగలిగే ఇది కూడా ఉండదు. మనకి ఎంతసేపటికి ఎలా ఉంటుంది, ఏ సమస్యకైనా చిటిలో పరిష్కారం కావాలి, ఇబ్బంది ఉంది వెంటనే కావాలి, మనం అడిగాం బాబాని ట్రాన్స్ఫర్ అయిపోవాలి, రేపే అయిపోవాలి. నాకే చెప్పాడు, నిన్ను షిరిడీలో స్థిరపరుస్తానన్నాడు, పూణేలో స్థిరపరుస్తానన్నాడు. ఎట్లా స్థిరపరుస్తాడు, పూణేలో ఆయన ఎంఎస్సీ చేసి అప్పట్లో జియో ఫిజిక్స్ చేశాడంట, దానికి దానికి ఉద్యోగాలు లేవు. కానీ వాళ్ళ తల్లికి మాట ఇచ్చాడు, అమ్మ నీ బిడ్డని పూణేలో స్థిరపరుస్తాను అన్నాడు. మళ్ళీ 5-6 సంవత్సరాల తర్వాత అక్కడ అన్ని ఏర్పడి, అక్కడ డిపార్ట్మెంట్ ఏర్పడి దానికి ఆయన ఉద్యోగం వచ్చి. కానీ మనమే అనుకుంటాం, ఏంటి బాబా ఇంకా ఇవ్వలేదు, నేను ఎప్పుడు అడిగాం, నువ్వు ప్రత్యక్షంగా ఇస్తానన్నవే ఇంకా ఇవ్వలేదు అని మనం వెంటబడుతూ ఉండేవాళ్ళం. అంటే మనకి అన్ని ఇన్స్టంటేనియస్గా కావాలనుకుంటాం. బాబాని అడిగాం కదా అయిపోవాలి. ఇక్కడ కూడా మనకి ఏమనిపిస్తుంది, ఇక్కడ బాబా రక్షించనట్లా. మనం మామూలుగా అయితే బాబా ఇప్పుడు చెప్పలేదు అనుకోండి, అదేంటండి బాబా నమ్ముకున్నాడు కదా, ఏదో విధంగా రక్షించాలి కదా అని. పైగా బాబా ఏం చేశారు, ముందే హెచ్చరించారు, పిచ్చి వాళ్ళని మనం ఎప్పుడు నమ్మకూడదు, పిచ్చి వాళ్ళని నమ్మకూడదు అన్నారు. కానీ అతనికి అర్థం కాలేదు. పూజ చేసుకుంటుంటే వచ్చాడు, గొంతు పట్టుకున్నాడు, గొంతు పట్టుకొని రక్తం తాగేస్తానని చెప్పి చంపడానికి గొంతు పిసుకుతూ ఉన్నాడట. ఎట్లా కూడా తప్పించుకోవాలని ఆ పూజ దగ్గర ఉన్న ఉద్దరిని దాన్ని తీసి అతని నోట్లో అడ్డంగా పెట్టినా ఏం చేసి అతని చెయ్యంతా కొరికేసి, చేతి వ్రేళ్లు కొరికి, ఇంతలోకి వీడు అన్న వచ్చే లోపల ఏమైందో తెలియదు, శ్రోత తప్పి పడిపోయాడట. తర్వాత మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత కోలుకున్న తర్వాత షిరిడీ వెళ్తే బాబా అంటున్నారు, అన్నాచించనీకర్తో అంటూ ఉన్నారు, అన్న నేను కనుక ఒక్క క్షణం ఆలస్యం చేసిన, అంటే ప్రతి క్షణం ఆయన దృష్టి ఉంటుంది చూడండి మన మీద, నేను ఒక్క క్షణం ఆలస్యం చేసిన ఇతడు చచ్చేవాడే. ఆ పిచ్చివాడు ఇతడు గొంతు పట్టుకున్నాడు, నేను ఎలాగో ఇతడిని విడిపించాను, ఏం చేస్తాం, నా బిడ్డలను నేను రక్షించుకుంటే ఎవరు రక్షిస్తారు అన్నారు. మనం కష్టంలో ఉన్నప్పుడు బాబాను ప్రార్థిస్తాం. జైలు శిక్ష నుండి ఫన్సేకు విడుదల లభించినట్లుగా మనకు కూడా వెంటనే రక్షణ లభిస్తేనే బాబా రక్షించారనుకుంటాం. ఫన్సేకి శిక్ష పడింది, కోర్టు నుంచి బయటకు వచ్చాడు, బెయిల్ మీద వచ్చాడు. ఈయన బలవంతనాశన షిరిడీ వెళ్తూ ఉంటే నేను అప్పీల్ చేసుకుంటాను, బాబా ఆశీస్సులు కావాలని చెప్పాడు. అతను షిరిడీ వెళ్ళేసరికి ఉదయం హారం జరుగుతోంది, బాబా కోపంగా ఉన్నారట. కానీ ఇతను రాగానే ఏమంటున్నారు, వాడు ఏం భయపడక్కర్లేదని చెప్పి వాడు విడుదల అవుతాడు, అప్పీల్ చేసుకోమని అన్నారు. సరే అతను షిరిడీ నుంచి అక్కడికి వెళ్ళి చెప్పేసరికి ఆల్రెడీ అతను విడుదలైపోయాడు. అంటే ఏంటి, ఇన్స్టంటేనియస్గా జరిగిపోయింది. మనం కూడా బాబాను ప్రార్థిస్తాం. అదే మాస్టర్ గారు అంటారు, మనం కష్టంలో ఉన్నప్పుడు బాబాను ప్రార్థిస్తాం. జైలు శిక్ష నుండి ఫన్సేకు లభించినట్లుగానే ఇమీడియట్ రిలీజ్ జరిగితే వెంటనే కనుక రక్షణ లభిస్తేనే బాబా రక్షించారు అనుకుంటాం. బల్వంత్ నాచనీకి ఉద్యోగం బొంబాయికి బదిలీ అయ్యేలా ఆయన ఆశీర్వదించాక అది ఫలించడానికి 6 సంవత్సరాలు పట్టింది. పైగా ఆయనే అన్నారు కదా నాచనేతోటి, ఉద్యోగానికి బొంబాయి వచ్చేయచ్చు కదా అన్నారు. అంటే మరి వెంటనే జరగాలి కదా, కానీ 6 సంవత్సరాలు పట్టింది. ఫన్సేని జైలు శిక్ష విడిపించడానికి కొద్ది క్షణాలే పట్టింది. అలానే అతని పిచ్చివారి బారి నుండి బాబా రక్షించడానికి ప్రత్యక్షంగా ఆ సన్నివేశం చూసిన వారికి బాబా రక్షించనట్లే తోస్తుంది. మనకి బాబా ఈ మాట షిరిడీలో చెప్పలేదనుకోండి, అన్న నేను కనుక ఒక్క క్షణం ఆలస్యం చేసింటే వీడు చచ్చిపోయేవాడే, వీడిని రక్షించాలన్నమాట బాబా చెప్పకపోతే మనం ఏమనుకుంటాం, బాబా రక్షించలేదనుకుంటాం. రక్షించకపోతే ప్రాణంతో బతికేవాడా? కానీ బాబా ఏం చెప్తున్నారు, అక్కడికి వచ్చిన తర్వాత వాడు రక్షించారంటున్నారు. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, మనం కనుక అలా చూస్తే మామూలుగా ఆయన రక్షించినట్లుగానే కనపడుతుంది. ఎందుకని, మరి గొంతు పట్టుకొని చివరికి ప్రాణం పోయే స్థితికి తీసుకొచ్చాడు కదా, రక్షించేవాడితే ముందే రక్షించాలి కదా అని మనకు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఏదైనా ఇన్స్టెంటెస్గా అయ్యో పడ్డం చిన్న దెబ్బ తగిలింది, అది అసలు ఆ పడకుండానే చేయొచ్చు కదా అన్నట్టుకుంటుంది మంది. అందుకని మనకి బాబా రక్షించినట్లే తోస్తుంది. అందుకే బాబా రక్షణను గుర్తించగలగాలంటే ఆయన పట్ల సంపూర్ణమైన విశ్వాసము, ఓరిమి రెండూ ఉండాలి. అసలు బాబా మనం రక్షించాలని గుర్తించగలగాలంటే ముందు ఆయన పట్ల సంపూర్ణమైన విశ్వాసము, ఓరిమి ఉండాలి. బాబా మనం రక్షించినట్లు
ఎంతగా అనిపించినా నిజానికి ఇంకెంతగానో ప్రమాదించవలసిన పరిస్థితి అంతటితో పోతున్నదని తథ్యం. సాయి ఎంత నిత్య సత్యలో వారి రక్షణ కూడా అంత నిత్య సత్యమైనదే. సాయి ఎంత నిత్య సత్యులో వారి రక్షణ కూడా అంత నిత్య సత్యమైనదే. మన విశ్వాసము ఓరిమి అంతటి ఓటమే జరగవలసింది. అంటే ఏంటి, ఆయన చేసినా కానీ గుర్తించిన స్థితిలో మనం ఉంటున్నాం. అంటే మనం చేసిన కర్మలు, మనం అనుభవించిన ఫలితాల గురించి ఏం లేదు. మనం బాబాను పట్టుకున్నాం, ఆయన పూజ చేస్తున్నాం కనుక మనకి ఏ ఇబ్బంది రాకుండా ఆయన ఇక్కడే రక్షించాలనుకుంటున్నాం. కానీ బాబా రక్షణ ఎంత సులభంగా ఉంటుంది. సాటే దగ్గర చూసాం, అతను కాలు తీసుకొని గీస్తూ ఉండి అతన్ని చేస్తూ ఉన్నా ఇతను రక్షించుకొని చూసిన మళ్ళీ బాబా ఏమంటున్నారు, సాహెబ్ నువ్వు అతన్ని ఏం చేయకు అంటున్నారు. అతని కదా వచ్చి గొంతు మీద గాజు పెట్టి వెనక వీపు మీద చేస్తూ ఉంది. కానీ అతన్ని ఎప్పుడైతే ఎత్తి ఆ పక్కన పెట్టి రక్షించుకొని అతను అదేమి పెట్టాడో మళ్ళీ బాబా ఇతన్ని వారిస్తూ ఉన్నారు. సాటైంది, సాహెబ్ అతను అలా చేయకు అని. అంటే బాబా యొక్క రక్షణ అర్థం చేసుకోవడం. అందుకే తను ఏమన్నాడు, బాబా రక్షించాడు అన్నాడు. నువ్వు పిచ్చివాడివి, నిన్ను ఎక్కడ రక్షించాడు అంటే, మరి విఠలుని రక్షించలేదు కదా, విఠలుని మందిరం అదే చేస్తూ ఉంటే అంటే విఠలుని నమ్మకూడదా అన్నాడు. బాబాపై అతనికి ఎంతటి విశ్వాసం ఉంది, సాటేకి ఉంది కనుక అంత సంపూర్ణంగా చెప్పగలిగాడు. మనం పూర్ణ స్వామి చేతిలో కూడా చెప్పుకున్నాం, మందిరం పై నుంచి పడిన వాడు ఇదే స్వామీజీ మందిరం నువ్వు ఇక్కడికి వచ్చి ఇట్లా అయ్యావంటే ఆయన దయవల్ల నీ బతికాను, నాది ఇంకెక్కడైనా నీ పడి ఎప్పుడో పోయేవాడిని అనేసరికి వాళ్ళు అందరూ ఆశ్చర్యపోయారు. వీడి దుంపదగా వీడు ఎప్పుడు స్వామి దగ్గరికి రాలేదు, స్వామీజీని చూడలేదు, కానీ ఇంతటి విశ్వాసంతో ఎలా కలుగుతున్నాడు. ఇతను ఏమంటున్నాడు, నేను పడిన దానికి ఇక్కడ స్వామీజీ అనుగ్రహం కాకపోతే శరీరం అంతా నుజ్జు అయిపోయి ఉండేది, కానీ బ్రతికున్నాను కాళ్ళు నొప్పి లేకుండా. కానీ తర్వాత కూడా అతనికి ఎలాంటి అనుభవించారు స్వామి అతనికి తగ్గట్టుగాని. అంటే మళ్ళీ ఆయన సమాధానంతరం మొదటిసారి ఒక భక్తుడికి, అంటే మొదటిసారి ఇట్లా స్వామి దగ్గరికి వచ్చిన భక్తుడికి, పాత వాళ్ళకి ఇచ్చారంటే వాళ్ళ అనుబంధం అలా ఉంది, ఎప్పటి నుంచో సేవ చేస్తున్నారని. కానీ పని చేసుకోవడానికి ఎక్కడి నుంచో వచ్చిన, చెన్నై నుంచి అటు నుంచి వచ్చిన అతనికి మళ్ళీ స్వామీజీ ప్రత్యక్ష దర్శనమిచ్చి ఆయన హస్తస్పర్శతోటి ఊరికే ఒకసారి ఆ కాల్ని విరి అతన్ని మరుక్షణం బాగు చేశారు. అంటే అనుగ్రహం చూడండి ఎలా ఉంటుందో. అంటే ఆయన అనుగ్రహాన్ని గుర్తించాలి అంటే సంపూర్ణమైన విశ్వాసము, ఓరిమి రెండు ఉండాలి. ఇది ఈ లీల చెప్పినప్పుడు మనం అదే ఆశ్చర్యపోయాం. మిగిలిన వాళ్ళందరూ అసలు వీడు స్వామీజీని చూడలేదు, స్వామీజీని సేవించలేదు, వీడికి ఎలాంటి విశ్వాసం ఎలా కలుగుతూ ఉంది, ఆయన దయవల్లే బతుకున్నాను, లేకపోతే అసలు నేను చచ్చిపోయి ఉండాల్సింది కదా ఇంకెక్కడైతే అని ఎలా అనగలుగుతున్నాడు అని. ఇక్కడ కూడా సాటే కూడా అలానే చెప్పాడు, ఆయన దయవల్లే బ్రతికాను నేను అని, బాబా రక్షించారని. అంటే మాస్టర్ అందుకే మనకి గుర్తు చేస్తున్నారు, మనకి రక్షణ వెంటనే లభిస్తే మనకి లభించినట్లుగా మనం అనుకుంటాం. ఏ మాత్రం ఆలస్యం చేసినా ఆయన రక్షణ మనకి లభించలేదని మనం అనుకుంటున్నాం. మన ఆలోచన ఎట్లా ఉంటుంది, అది జరగకుండా చేసి సరిపోయేది కదా అని మనకు అనిపిస్తుంది. కానీ మాస్టర్ అంటారు, బాబా ఎంత నిత్య సత్యలో వారి రక్షణ కూడా అంత నిత్య సత్యమైనదే. మన విశ్వాసము, ఓరిమి అంతటి ఓటమే జరగవలసింది అని. మళ్ళీ వచ్చేవారం చెప్పుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.